అసలు బండి మీదనో కార్లలోనో 60 స్పీడ్తోని పోతేనే పానం కొంచెం ఏటమట్టమైనట్టు కొడుతుంది. అసోంటిది 100 స్పీడ్ మీద పోతే ఎట్లుంటుంది? నాకైతే గాలినే పానాలు గిర్రగిర్ర తిరిగినట్టు అనిపిస్తుందిలా. ఏమని అనుకున్నా మంచిదే. అంతలా అయితే నడుచుకుంటానన్నా పోతా కానీ ఈ 100 స్పీడు 120 స్పీడులు అంటే నాతోని కాని పని. గుండెపోటు వచ్చినా వస్తుంది. అసోంటిదోల్లా ఒక హీరో 100 కాదు 150 కాదు డైరెక్ట్ 235 స్పీడ్తోనే పోతుండు. అట్లా పోయేది ఎవరు అనుకుంటురు? మా బాలయ్య బాబు అనుకోగల. ఎవరో చూసి ఏమప్పా తల ఎన్న స్పీడు అంటారు కావచ్చు. అగో ఫస్ట్ ఈ కార్ మీటర్ మీద చూడురి. అగో స్పీడ్ వేరుకుంటేనే పోతుంది కదా, 235 మీద పోతుంది. ఇంతకు ఎవలబ్బా గాలి మనిషి అంటారా? ఇప్పుడు మొక్కను చూడాలి. ఏర్పాటు చేసిరా తమిళం హీరో అజిత్ కుమారు. 70-80 ఓడే ఎక్కువరా భగవంత అంటే ఈసారి వారు డైరెక్ట్ 230 స్పీడ్తోని కారు దంచకపోతుండు. మరి తొవ్వేమన్నా కనబడుతుందా? అసలు నన్ను చూడు నా స్పీడును చూడు అనుకుంటా వీడియో కూడా పెట్టిండోళ్ళ. మరి గంత ఆగమెందుకు ఈ మనిషికి? ఏమన్నా ముల్లే మోసుకుపోయేది ఉన్నదా, ఎత్తిపోయేది ఉన్నదా అనుకోగల్లా. అయితే ఈ హీరో సినిమాలల్లో యాక్టింగ్లో హీరో కానీ బయట మాత్రం రేసింగ్ హీరో. ఈయనకు బండ్లు రై మన దోలనంటే చాలా ఇష్టం. రేసింగ్లకు పోతాడు, స్పీడ్తోని దంచకపోయి పండ్లు కుట్టారు అలగొట్టుకుంటాడు. దెబ్బలు బాగా తాగినాయి అప్పట్లోనే, అయినా ఇడిచిపెట్టలే. తాపొకసారి ఇట్లా స్పీడ్గా దంచకపోతూనే ఉంటాడు. ఇప్పుడు డైరెక్ట్ 235 కిలోమీటర్ల స్పీడ్తోని పోయిండు. కాకపోతే మన కాడ కాదులేరు, ఇక ఫారిన్ దేశంలోనట ఆడ పోవచ్చునట గట్లా. సరే రూల్ ఒప్పుకొని కానీ ఒక హీరోగా స్పీడ్తోని పోయి నన్ను చూడు నా స్పీడ్ చూడు అనుకుంటే టామ్ చేసుకున్నాడు అవసరమా? ఈయనను చూసి ఈయన ఫ్యాన్స్ ఫాలో గారా ఏమనంటేనేమో కోపాలు మళ్ళా ఏందో ఏమో పట్టు. కానీ గీత స్పీడ్తోని కారు నడుపుకుంటా బిందాసుకు ఉండడంటే ఈయనది గట్టిగా ఉండనే పో.